అతి ఉత్సాహం లేదా అత్యుత్సాహం అనాలి. భారతదేశానికి సంబంధించి ఇది అన్ని మతాలు ఉండేటటువంటి దేశం. దీంట్లో ఇప్పుడు ఇదొకటి ఫోటోని వైరల్ చేసి బీజేపీ అభిమానులే అయి ఉంటారు, సంఘ్ పరివార అభిమానులు అయి ఉంటారు. వీళ్ళేంటి రాముడి ఫోటోతో ప్లస్ అయోధ్య రామ మందిరంతో 500 రూపాయల నోటు వచ్చేస్తుందని. ఇది పచ్చి దగాతో కూడినటువంటి ప్రచారం. ఎందుకు అనవసరంగా ఇట్లాంటి ప్రచారాలు చేస్తారు? మిగతా సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానిక? నోట్ల మీదన ఎవరి పేర్లు పెట్టాలంటే జాతీయ నాయకుల పేర్లు ఇట్లాంటివి పెడతా ఉంటారు. ఒక మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు, ఒక మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ ఫోటోలు పెట్టాలన్నటువంటిది మన కోరికలు కావచ్చు. కానీ ఆ కోరికలు వచ్చేస్తున్నట్టుగా ఇట్లాంటి సృష్టించి ప్రచారం చేస్తే అది చెయ్యనందుకేమో రేపు పొద్దున అనుకూలులో ఫీలింగ్ వస్తుంది, చేస్తారన్నటువంటి దాన్ని విన్ని అవతల ఉన్నటువంటి వర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మొన్న గనక ఏదైతే హిందుత్వ అంశం మీదన, ఇది స్వామీజీల మాటల మీదన హిందూ సమాజంలోని చీలికలు ఎట్లొచ్చినాయి అట్లాంటి చీలికలు వస్తుంటాయి. ఇట్లాంటి అత్యుత్సాహాలు ఆపుకోగలిగితే హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రలు వేరే వాళ్ళు చేయక్కర్లేదు, మనలో మనమే చేసుకుంటున్నాం. ఇట్లాంటి వాటిని ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకుంటే అంత బెటర్.